నేనేం చెప్పాలని ట్రై చేస్తున్నానో నీకు అర్థమైందని నాకు తెలుసు, కానీ డైరెక్ట్గా చెప్పలేను. ఐ లవ్ యూ. ఏంటి? ఐ సెడ్ ఐ లవ్ యూ. మళ్ళీ చెప్పు. బట్ ఒక గంట తర్వాత నీకు బ్రేకప్ చెప్పి ఫ్లైట్ ఎక్కి ముంబై వెళ్ళిపోతా. అప్పుడే ఫ్రెష్గా బ్రేకప్ అయ్యి పాత పాటలు పాడుకునే ఫేస్ భయ్యా. రోజు సాయంత్రం అదే మెట్ల మీద కూర్చొని దానికోసం వెయిట్ చేసేవాడిని భయ్యా. దాని హగ్గులు, కిస్సులు, బాడీ పర్ఫ్యూమ్ లాగా ఈ స్పాట్ కూడా అలవాటైపోయింది. వెళ్ళకపోతే ఏదో మిస్ అయినట్టు ఒక ఆడ్ ఫీలింగ్ లోపల. అదేమో బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయింది. ఇంకేం చేస్తాం, అదే మెట్ల మీద తాగి పడిపోదామని ప్లాన్ చేశా. అప్పుడు దిగింది భయ్యా సింపుల్గా ఆటోలో నుండి ప్రశాంతంగా ఉన్న చెరువులో పెద్ద బండరాయిసి గెలవటానికి. ఇదిగో మేడం, చేంజ్. బలిసిన పార్టీ అనుకుంటా. సర్లే, ఈరోజు స్టఫ్ లేక్ బోటీ తిందాం. పైకి కింద క్రాంప్ వాక్ ప్రాక్టీస్ చేస్తున్నా ఏంది? అమ్మ గిరాకే లేదంద్రా. ఏదో గిరాకీ వర్కౌట్ అయ్యేలా ఉంది. ఒక రాయ చూద్దామా? గిరాకీ గిరాకీ దొరికింది గిరాకీ. మేడం ఆటో కావాలా? గిరాకీ గిరాకీ. ఓ మేడం ఆటో కావాలా? ఏం లేదు, మీరు వెళ్ళండి. గిరాకీ గిరాకీ. ఈ టైంలో ఏం దొరకవు మేడం. మీరు వెళ్ళండి. దొరికింది గిరాకీ. ఎటు పోవాలి మేడం? పంజాగుట్ట పోవాలనా? ఏం లేదన్నా, మీరు వెళ్ళండి. ఓలా ఊబర్లో ఎంత ఉంటాయి అంతే ఇయ్యారు మేడం. రారీ మేడం, వచ్చి ఎక్కర్రి, తొందరగా పోదాం రారీ. పద. రోడ్లు కూడా ఖాళీ ఉంటాయి మేడం, జల్దీ పోవచ్చు. గిరాకీ గిరాకీ. రా ఎక్కు. దొరికింది గిరాకీ. ఇప్పుడు చెప్పండి మేడం, ఏడి పోవాలి? ముంబైకి వెళ్ళాలి, పోనీ. ఏం చూస్తున్నావు? పోనీ. ముందే చెప్తున్నా, నా దగ్గర డబ్బులు కూడా లేవు, ఫోన్ కూడా లేదు. ముంబై వెళ్ళాక యాప్లో చూసి అప్పుడు ఇస్తా డబ్బులు. ఏం చూస్తున్నావు? స్టార్ట్ చేయ ఆటో. ఏంది మేడం మజాక్ చేస్తారా? దిగరి, నా దారి నేను పోతా. మంచిగా చెప్తే అర్థం కాదు. ఓ ఎక్కడ దొబ్బుతున్నా. అమ్మ ఏడ దొరికిన సంతరేది, నా పోరికన్నా తింగరున్నట్టుంది. దీన్ని దాగునుకునేటోడు ఎవడగానే అయిపోయాడు నా కొడుకు. ఈ నా కొడుకు ఆడున్నాడు. చెప్పరా. ఎక్కడున్నావురా? రైల్వే స్టేషన్ దగ్గర. అక్కడేం చేస్తున్నావురా? జ్యూస్లో జిన్ను కలుపుకొని తాగితే ఎలా ఉంటుంది అని బాడీ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా. లేదు, ఒక అమ్మాయి కూడా ఉంది. సోదాపు ఇప్పుడు ఏం సరిపోలేదా? అరే నిజం బే. ఆవేశంగా ఆటో దిగింది, పరిగెత్తుకుంటూ పైకి వెళ్ళింది, డల్గా దిగొచ్చింది. అటు ఇటు చూసి ఆటోలో ముంబై వెళ్దామని ట్రై చేసింది. బేరం కుదరలేదు అనుకుంటా.
మూడీగా ముందు కూర్చుంది. సైడ్ నుంచి చూడటానికి బాగానే ఉంది. ఏం మాట్లాడుతున్నావురా? అప్పుడు కొట్టేసావా? లేదు, బ్యాగ్లో ఇంకోటి ఉంది. ఒక 2 గంటల్లో అది కూడా కొట్టేసి ఇక్కడే పడిపోతా, వెతుక్కుంటూ వచ్చి తీసుకెళ్ళిపో. ఏంది ఇప్పుడు? నీ పిల్లకి పెళ్ళైపోతుందని తాగి రోడ్ల మీద పడిపోతావా? రే గుద్ద మోసుకుని రూమ్కి రా. రే బ్రేకప్స్ ఆర్ పార్ట్ ఆఫ్ లైఫ్ రా. ఏ ఆపరా, నీ అమ్మ. ఫ్రెండ్కి బ్రేకప్ అయిపోయిందంటే చాలు ప్రతి ఒక్కటి సద్గురులు అయిపోతారు. బ్రేకప్స్ ఆర్ పార్ట్ ఆఫ్ లైఫ్, మూవ్ ఆన్ అవ్వాలి. ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి వచ్చిందని లవడాలో మోటివేషన్ స్పీచ్లు. అరే ఇప్పుడు నీ స్పీచ్ని సడన్గా మోటివేట్ అయిపోయి ఇప్పటికిప్పుడు మెచ్యూరిటీ తెచ్చేసుకొని నార్మల్గా బిహేవ్ చేయలేను. అది నా పిల్ల కాదు అనే ఫ్యాక్ట్ని డైజెస్ట్ చేసుకోవడానికి నాకు కొంచెం టైం పట్టింది. అప్పటిదాకా పీరియడ్స్ వచ్చినోళ్ళలాగా ఇట్లా తేడాగా బిహేవ్ చేస్తుంటా. నీకు వీలైతే భరించు, లేదంటే 10 రోజులు ఎటైనా దెంగి. అరే ఉండరా, ఈ అమ్మాయికి చేతిలో తాళాలు పెట్టాలనుకుంటా. సారీ. అంతా ఓకేనా? యా ఐమ్ ఫైన్. పోనీ కొంచెం తాగి తగ్గిపోద్ది. సరే అమ్మని అమ్మ, ఇదేంది ఇక్కడ ఉంది? ఇప్పుడు అక్కడ కూర్చుంటే ఫాలో అవుతుందా అనుకుంటుందా? ఆ బొక్కలే, కేసీఆర్ ఏమన్నా దీనికి రాసిచ్చాడే ఏంది? ఎవడైనా కూర్చోవచ్చు. హలో హలో, టెన్షన్ పడకు, నేనేం ఫాలో అవ్వట్లా. అక్కడ కూర్చుంటే పోలీసులు లేపేశారు. ఈ అమ్మ ప్రశాంతంగా జ్యూస్ కూడా తాగని ఇట్లా, అందుకే ఇక్కడికి వచ్చా. నువ్వు కూర్చో. పైగా ఇక్కడ దగ్గరలో ఇలాంటి లోన్లీ ప్లేస్ కూడా లేదు ఫ్రీగా ఫ్రస్ట్రేట్ అవ్వడానికి. వీడెవడు మళ్ళీ ఆటో వేసుకుని వచ్చాడు? ఎక్కడికి వెళ్ళాలి మేడం? గిర్రాక్ రే పోరా. గిర్రాక్ మేడం ఎక్కడికి వెళ్ళాలి? గిర్రాక్ 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 ఎక్కడికి వెళ్ళాలన్నా? ముంబై. ముంబైయా? అదేరా, షారుఖ్ ఖాను, అమితాబ్ బచ్చన్, ఆలియా భట్ ఉంటారు చూడు, ఆ ఊరు. వెళ్తావా? నేను రానులే అన్నా, మీరు పోండి. లక్కీ బాయ్. ఏదైంది దగ్గరికి వస్తుంది? ఇప్పుడు క్లాస్ పీకిద్దా ఏంటి? నీకెందుకురా సమస్య, తాగి పడిపోక. ఒకసారి ఫోన్ ఇస్తారా? ఓ ఫోనా? నేను ఇంకా స్పీచ్ ఇస్తావు అనుకున్నాలే. ఇన్స్టా లేదా? ఇప్పుడు ఇన్స్టా ఓపెన్ చేసి నీడ్ హెల్ప్ అని స్టోరీ పెడతావా ఏంటి? ఫ్రెండ్ నెంబర్ గుర్తుకు లేదు. ఇన్స్టాలో కాల్ చేయొచ్చు కదా. ఓ అదా, ఇన్స్టా ఓపెన్ చేస్తే అన్నీ బూత్ బొమ్మలే, ఈజీగా డిస్ట్రాక్ట్ అయిపోతుందని చెప్పి డిలీట్ చేశా. ఇన్స్టాల్ చేసుకున్నా? కానీ హే మ్యాడీ, ఇట్స్ మీ. I fucked up, yaar. అబ్బో I'm పెద్ద such a పంచ్ అయితే. फोन पे है ना तेरे पास? हाँ?
అదే నీకు ఫోన్పే ఉంది కదా? हाँ है फ़ोन पे है। ओके ठीक है, मैं नंबर भेजती हूँ, 20 के ट्रांसफ़र कर दो। ఓకే నంబర్ చెప్పండి. నంబర్ 8989। నా ఫ్రెండ్ నీకు 20,000 పంపిస్తుంది, ఓకే కదా? ఓకే. అమౌంట్ వచ్చాయంటే చూడండి. ఏం రాలేదే. క్రెడిట్ అయ్యాయి. ప్రియాంక ఎవరు? ఈ అమ్మా ఏమైంది? తాగిన మొత్తం దిగిపోయింది. ఏంటి ఏమైందో చెప్పు. నేను ఆల్రెడీ డీప్ షిట్లో ఉన్నా. డోంట్ టెల్ మీ యు ఫక్డ్ ఇట్ అప్. నీకు బాగా కోపం వస్తే ఏం చేస్తావు? ఏమైందో చెప్పకపోతే నేను ఇక్కడ మర్డర్ చేస్తా. ముందు చెప్పు. ఇందాకేదో ఆఫ్ మైండ్లో ఉండి నా నెంబర్ కాకుండా వేరే నెంబర్ ఇచ్చాను. అమౌంట్ నా నెంబర్కి కాకుండా వేరే నెంబర్ క్రెడిట్. బెంచో యు ఫకర్, చెత్తనా కొడక. అసలు ఇలా రోడ్ల మీద మందు తాక్కుంటూ అమ్మాయిల పైన కమెంట్ చేసేవాడిని హెల్ప్ అడిగినందుకు నాకు బుద్ధి తక్కువ. షిట్. ఓ బుద్ధులు తిడతావా? పర్లేదులే, ఓకే. చెయ్యరా, కాల్ చెయ్యి. ఎలా అడుగుతావో, ఏం చేస్తావో లేదా అడుక్కుంటావో నాకు తెలీదు. నా డబ్బులు నాకు కావాలి. రేపు మార్నింగ్ 10 కల్లా ముంబైలో నేను లేకపోతే నిన్ను చంపి నేను చచ్చిపోతా. నిజంగా చంపుతా. ఇప్పుడు నీకు డబ్బులు కావాలి అంతే కదా? ఫోన్ ఇటు. ఏడికండి పిలిచింది. హలో రే, నాకు అర్జెంటుగా ఒక 20,000 కావాలరా. నాకు దిశ పట్టడానికి కావాలి. ఒక్కనే నిద్ర పట్టడం లే. కథలు దంగా బే, నేను సీరియస్గా మాట్లాడుతున్నా. లేకపోతే అంటరా ఇప్పటికప్పుడు 20,000 అంటే ఏ సందులకి వెళ్ళి తేవాలి నేను? అయినా ఇప్పుడు అంత డబ్బులు నీకు ఎందుకురా? రే, ఇప్పుడు అదంతా చెప్పి టైం లేదురా. నేను చెప్పేది నువ్వు అర్జెంటుగా డబ్బులు అరేంజ్ చేయి ప్లీజ్. దొబ్బేబే, నీ పీరియడ్స్ తట్టుకోవడం నా వల్ల కాదు. పొద్దున్నే ఆఫీస్ ఉంది, నన్ను ఇప్పుడు పడుకొని బాయ్. సరే విను, రోడ్డు మీద ఒక అమ్మాయికి యాక్సిడెంట్ అయింది. హాస్పిటల్కి తీసుకెళ్ళాను. అర్జెంటుగా అదేదో సర్జరీ చేయకపోతే చచ్చిపోద్దంట. పాపం రా, ఆవిడ పర్సులో చిన్న పాప ఫోటో కూడా ఉంది. బాబోయ్, రే నా దగ్గర 20,000 లేవు. ఓ 10,000 ఉన్నాయి, అడ్జస్ట్ చేస్తాను రా. నా దగ్గరున్న మొత్తం ఇయ్యేరా. సరే పంపించు, నేనేదో చేసుకుంటా. 10,000 అన్నా పంపించు. సరే పంపిస్తున్నా చూడు. సిగ్గులేదా ఇలాంటి విషయాలు అబద్ధాలు చెప్పడానికి? ఇప్పుడు ఏంటి నీ ఫోటో పంపించి ఈ అమ్మాయికి డబ్బులు ఇవ్వాలని అడగాలా ఏంటి? ఆ నంబర్కి కాల్ చేసి మనీ రిటర్న్ చేయమని అడగచ్చు కదా. ఇదిగో డబ్బులు వచ్చాయి. ఫ్లైట్ ఏదో బుక్ చేసుకో, తీసుకో. మార్నింగ్ 5:30కి నా ఫ్లైట్. 10 కల్లా ముంబైకి వెళ్ళిపోతా. అతికిపోయావు నువ్వు, లేదా నిజంగానే చంపేసేదాన్ని. అయినా రిలాక్స్ అయిపోకు. ఫ్లైట్ టికెట్ 8,000, నువ్వు ఇంకా 12,000 బాకీ ఉన్నావు నాకు. ఫ్లైట్ బుక్ అయింది, ఎయిర్పోర్ట్కి క్యాబ్ బుక్ చేస్తా.
రేపు మార్నింగ్ మిగతా అమౌంట్ సెట్ చేస్తా, ఓకేనా? నేను నిన్ను అస్సలు నమ్మను. నా ఫ్లైట్కి కూడా ఇంకా టైం ఉంది. ఈ లోపే మనీ అరేంజ్ చేసి ఇచ్చే. కావాలంటే నా ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఇస్తా, తీసేసుకో. ఇలాంటి కబుర్లు చెప్పకు నాకు. డబ్బులు ఇచ్చేంత వరకు వదిలిపెట్టాను నేను. నా కర్మ, ప్రశాంతంగా మందాకి పడిపోదామని ఇక్కడికి వస్తే నువ్వు తగులుకున్నావు. ప్లాన్ చేసుకుని వచ్చామని నీ దగ్గరికి. బుద్ధుంటే ఇంకోసారి హైదరాబాద్కి కూడా రాను. ఓయ్ నన్న ఓకే, హైదరాబాద్ మాత్రం ఏమనుకో. అంత ఇష్టమా ఈ సిటీ అంటే? లవ్వు. అంతగా ఏముందో ఈ సిటీలో? నీకు చెప్పిన అర్థం కాదులే. అయినా మార్నింగ్ వరకు ఏం చేస్తావు బస్ స్టాప్లో? నాకు బాగా ఆకలేస్తుంది. ఏమైనా తిందామా? అంటే ఇప్పుడు చాలా దూరం వెళ్ళాలి. పద వెళ్దాం. సరే పద. అయినా నంబర్కి కాల్ చేసి మనీ రిటర్న్ చేయమని అడగచ్చు కదా? నో. ఏమో, మంచోళ్ళైతే రిటర్న్ చేస్తారు కదా. ట్రై చేయి. ట్రై చేస్తే పోయేదేముంది? నో. అయినా నాకు ఒక డౌట్. సెకండ్ టైం కూడా నంబర్ అంత కరెక్ట్గా చెప్పావంటే ఆ నంబర్ నీకు తెలిసిన వాళ్ళదై ఉండాలి. గుర్తు పెట్టుకుని చెప్పావంటే ఇంపార్టెంట్ పర్సన్ దై ఉండాలి. ఇంతకెవరా పర్సన్? ప్రియాంక, నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ భయ్యా. ఐమ్ సారీ. వాట్? బ్రేకప్స్ ఆర్ పెయిన్ఫుల్, ఐ నో. ఇదేంటి నా బ్రేకప్ గురించి నాకన్నా ఎక్కువ ఫీల్ అయిపోతుంది పాప. మనం కూడా కొంచెం ఫీల్ అవుదాం. యా, యూనో 20,000 కంటే నా సెల్ఫ్ రెస్పెక్టే ఇంపార్టెంట్ నాకు. అడుక్కునే నీ డబ్బులు నీకు ఇస్తా కానీ దానికి మాత్రం కాల్ చేయను. అవును, నీకేంటంత అర్జెంట్ వర్క్ రేపు? ఏం లేదు, ఇట్స్ మై పర్సనల్. ఒక స్ట్రేంజర్తో షేర్ చేసుకున్నంత క్యాజువల్ కాదు. హోప్ యూ అండర్స్టాండ్. అబ్బో, స్ట్రేంజర్స్. They are no strangers, they got no dangers, about the danger, spotlight danger. To the stars, they're gonna jump into the stars. They are no strangers. నువ్వు ఇక్కడే ఉండి నేను వెళ్ళి తీసుకొని వస్తా. ఓకే. అవును, ఏం తింటావు? ఏముంటాయి ఇక్కడ? అన్నీ ఉంటాయి, నీకేం కావాలో చెప్పు. అన్ని ఆప్షన్స్ అంటే కష్టం. నువ్వే ఏదో ఒకటి తెచ్చే. కాదు, నువ్వు ఎప్పుడూ ఇంతేనా? ఏంటి? ఏం లేదులే, నేనే ఏదో ఒకటి తీసుకొస్తాలే. ఓకే. ఎంత టెన్షన్ పడుతున్నాడు ఏంటో. ఒకసారి ఫోన్ చేద్దాం. Tick tack tack, tick tack tack, chikum. Tick tack tack. చెప్పురా. ఆ అమ్మాయి ఎలా ఉంది? బాగుంది. అమ్మయ్యా. ఆ అమ్మాయి గురించి ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిసిందా? ఇంకా లేదురా, ట్రై చేస్తున్నా. కొంచెం టఫ్గానే ఉంది కానీ ట్రై చేస్తా. ఓకే, డాక్టర్లు ఏమంటున్నారు? ఇంకా ఏం చెప్పలేమంటున్నారా. అదేంట్రా, ఇందాకేగా బాగుందన్నావు? అంటే అప్పుడప్పుడు బాగుంటుంది, సడన్గా కాంప్లికేట్ అవుతుంది. రేయ్, ఏంట్రా గోలా? మెడికల్ షాప్ దగ్గర ఉన్నారా? బాగా రష్గా ఉంది. మరి నాకేంటి ఏదో చికెన్ బిర్యానీ అని వినపడుతుంది. చికెన్ కాదురా, సిట్రిజిన్ ట్యాబ్లెట్. ఎవరికో సిట్రిజిన్ ట్యాబ్లెట్ కావాలంట. రే, డాక్టర్ పిలుస్తున్నాడు, సీరియస్ అనుకుని మళ్ళీ నీకు కాల్ చేస్తాను నాకు.
ఇప్పుడు ఎలా మేనేజ్ చేస్తాడు ఏంటో. డబ్బులు మా నాకు అర్జెంటుగా 10 కాదు, 20,000 కావాలరా. కొంచెం చూడరా. ఏంటిది? గోంగూర చికెన్ బిర్యానీ మస్తు ఉంటుంది ఇక్కడ, తిను. తీసుకో. అంటే రోజు సాటర్డే కదా, అయితే సో నో నాన్ వెజ్. వెంకటేశ్వర స్వామి అండ్ ఆల్. శనివారం వెంకటేశ్వర స్వామి. ఈ శనివారం మంగళవారం బ్యాచ్లో మర్డర్ చేయాలి. ఇటీ పాపం కోడెంత ఫీల్ అయిద్దో. అవును, నువ్వు శనివారం ఇడ్లీ తింటావు కదా? నీ ఫోన్ ఇస్తావా? తీసుకో. ఎవడో 20,000 పంపించాడు. పర్లేదు, వీడి యాక్సిడెంట్ స్టోరీ వర్కౌట్ అయింది. ఏంటి మళ్ళీ ఇదే తెచ్చా? ఇప్పుడు టైం అంతా 11:45. ఇంకా 15 మినిట్స్ ఉంటే సండే చికెన్ తినేచ్చు. ఎగ్జాక్ట్లీ. తీసుకో. చల్లగా ఉంది కదా, ఆకలి కూడా వేస్తుంది. నువ్వు తినేసే. ఇట్స్ ఓకే, 10 మినిట్సే కదా, వెయిట్ చేస్తా, పర్లేదు. నా డబ్బుల గురించి ఏం చేసావు? ఇస్తాలే, ఇప్పుడు ఎక్కడికి పారిపోవట్లేదు కదా. ఏంటిడు 20,000 వేసాడు? ఒకసారి కాల్ చేసి వస్తా. ఓకే. అసలు ఏమవుతుందో ఏమో అక్కడ. హలో రే, 20,000 పంపించు. నీకు వచ్చారా? ఎలాగైనా బతికించమని చెప్పరా డాక్టర్లకి. చెప్తారా? రే, నువ్వు చెప్పినప్పటి నుండి నాకు అసలు నిద్ర పట్టట్లేదురా. పొరపాటున అమ్మాయికి ఏమైనా అయితే అది నా వల్లే అని చెప్పి లైఫ్ లాంగ్ ఆ గిల్ట్ ఉండిపోద్దిరా నాకు. అసలే టిల్లుగాని మైండ్ సెట్ నాది. కనెక్ట్ అయినట్టున్నాడు. అవును, ఈ టెన్షన్లో పడి అడగడం మర్చిపోయినా. ఏమైనా తిన్నావా అసలు? సరేరా, మళ్ళీ కాల్ చేస్తా. నర్స్ పిలుస్తున్నా. ఏమంటున్నాడు? పంపించాడా? లేదు, ట్రై చేస్తా అన్నాడు. ఓ యా, ఓకే. ఇంకెంత టైం ఉంది? ఆకలేస్తుంది. ఇంకా 7 మినిట్స్ ఉంది. అంతగా ఆకలిస్తే నువ్వు తినేసే. వద్దులే, మళ్ళీ తిండిపోతాను, తిట్టుకుంటావు. నా పాటికి నేనేదో మందు దాగి పడిపోదామని ప్లాన్ చేసుకుంటే మొత్తం చెడగొట్టావు. అయినా బ్రేకప్ అయితే తాగడం కంపల్సరీయా? నిజంగా అంత కష్టమా ఒక అమ్మాయిని మర్చిపోవడం? అంతలా ఫీల్ అవుతున్నావంటే గట్టిగానే కనెక్ట్ అయి ఉంటావు కదా. ఇట్స్ పర్సనల్, స్ట్రేంజర్స్తో షేర్ చేసుకునేంత క్యాజువల్ కాదు. ఓకే, సారీ. ఏయ్, నిజంగా ఫీల్ అవుతున్నావా?
బ్రేకప్ బొక్క. మరీ అంత డ్రామా ఎక్స్పెక్ట్ చేయొద్దు. మందు దాగి పడిపోవటం, గడ్డం పెన్ చేసుకోవటం, సోలో ట్రిప్లు ఇవన్నీ చూసి హార్ట్ బ్రేక్ అని కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఏదో సినిమాలు చూసి అలా బిహేవ్ చేస్తుంది తప్ప మా మిడిల్ క్లాస్ లవ్ స్టైల్కి అంత సీన్ లేదు. అయినా ఖాళీగా కూర్చొని లగ్జరీగా బాధపడేంత టైం ఉన్నోడికే అయితే ఈ హార్ట్ బ్రేక్లు. 1వ తారీఖు రెంట్ పే చేయకపోతే, టైంకి ఈఎంఐ కట్టకపోతే, ఇంటికి శాలరీ పంపించకపోతే వచ్చే పెయిన్తో కంపేర్ చేస్తే ఈ హార్ట్ బ్రేక్లు ఎంత? మందే అవసరం లేదు, డోలో వేసుకున్న తగ్గిపోద్ది. మరీ లైట్గా తీసుకొని రోజుల్లోకి ఆఫీస్కి వెళ్ళొచ్చి ఇన్స్టాలో రీల్స్ చూస్తూ కూర్చుంటే నీది లవ్వే కాదంటారని చెప్పి ఏదో ఓవర్ యాక్షన్ అంతే. ఆర్ యూ సీరియస్? యా, ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకో. అంత బాధలో కూడా భుజాన బ్యాగ్ వేసుకొని అందులో 2 బాటిళ్ళు పెట్టుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళి మెట్ల మీద ఒక మంచి స్పాట్ చూసుకున్నా తాగి పడిపోవడానికి. ఓవర్ యాక్షన్ కాకపోతే అదేదో రూమ్లోనే తాగి పడిపోవచ్చు కదా. రూమ్లో అయితే ఆ సినిమాటిక్ ఫీల్ ఉండదు కాబట్టి ఇన్ని ఆశాలు. సో నీకు లవ్ మీద నమ్మకం లేదు? లవ్ ఏమో కానీ ఈ బ్రేకప్లు హార్ట్ బ్రేక్ల మీద మాత్రం నమ్మకం లేదు. మరెందుకు ఆ అమ్మాయి కాల్ చేస్తుంటే కట్ చేస్తున్నా? ఇట్స్ పార్ట్ ఆఫ్ ద యాక్ట్. యాక్టా? యా, సినిమాలు, ఇన్స్టా రీల్స్ బాగా అనలైజ్ చేస్తే వైడ్లీ యాక్సెప్టెడ్ బ్రేకప్ బిహేవియర్ ఒకటి ఉంటుంది. అందులో కొన్ని ప్రిన్సిపల్స్ అండ్ గైడ్లైన్స్ ఉంటాయి. అందులో టాప్ 10లో ఇది ఒకటి. నెంబర్ బ్లాక్ చేసే ఆప్షన్ ఉన్నా మనం బ్లాక్ చేయకూడదు. వాళ్ళు కాల్ చేస్తే మనం కట్ చేస్తాం, వాళ్ళు కాల్ చేస్తుంటే మనం కట్ చేస్తుంటాం. వాళ్ళు కాల్ చేస్తూనే ఉండాలి, మనం కట్ చేస్తూనే ఉండాలి, కానీ బ్లాక్ మాత్రం చేయకూడదు. బ్లాక్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా. వాళ్ళది మా కులం కాదు, వాళ్ళంతా దేవదాస్ పార్వతి, రోమియో జూలియట్ ఆ కులం అన్నమాట. వాళ్ళకి మా కులంలో ఉండే బెనిఫిట్స్ తెలియక ప్రేమ కోసం చాలా త్యాగాలు చేశారు. సో వాళ్ళంతా ఫూల్సా? నో, ఐ రెస్పెక్ట్ దమ్, బట్ మా కులమే గొప్ప. ఏంటి అలా చూస్తున్నావు? యు సో సో డిఫరెంట్. ఐ హావెంట్ మెట్ ఎనీవన్ లైక్ యూ బిఫోర్. నా అంతేదో నేను ఇంతవరకు చూడలేదు అంటావు. చెప్పు, పర్లేదు, ఏమనుకోనులే. నేను అనుకున్నంత ఎదువైతే కాదు, పర్లేదు, మంచోడిలాగే ఉన్నా. ఓకే, అసలు బ్రేకప్ ఎందుకు అయింది? ఇట్స్ పర్సనల్. స్ట్రేంజర్స్తో షేర్ చేసుకున్నంత క్యాజువల్ కాదు. బ్రేకప్ బిహేవియర్. వాట్, హాఫ్ అన్ అవర్ అయిపోయిందా? ఫక్, కమాన్ తినేద్దాం. యా, బిర్యానీ ఎలా ఉంది? చాలా బాగుంది. టేస్ట్ చేశాక ఇంకా ఎక్కువ ఆకలిస్తుంది. మీ ఫ్రెండ్ అనుకుంటా. ఏమైంది? ఒక ఎమర్జెన్సీ, అర్జెంట్గా రోడ్ నెంబర్ 12కి వెళ్ళాలి. ఓకే, అసలు ఏమైందో చెప్పు. పద్ధతి త్వరగా వెళ్దాం. అరే ఆకలేస్తుంది అన్నావు కదా, కొంచెం తినేసెళ్ళు కదా. అరే పిచ్చా నీకు, ఇప్పుడు దాకా బాగానే ఉన్నావు కదా, ఇంతలో కంపలే మునిగిపోతున్నాయి. బాబు, నీలా ప్రతిదీ లైఫ్లో నేను లైట్గా తీసుకోలేను. ఐ హ్యావ్ ఫీలింగ్స్ అండ్ ఐ ఫకింగ్ కేర్ ఫర్ రిలేషన్షిప్స్ అండ్ పీపుల్. రేపు నా ఎంగేజ్మెంట్. ఇప్పుడు వెళ్ళకపోతే అది ఆగిపోతుంది. వాట్? ఏంటి పాప వైర్లు పీకేసుకుంటుంది? ఇప్పుడు అక్కడ ఫైట్లు చేజులు ఏమైనా ఉంటాయా? వాట్? ఏం లేదు,
ఏమన్నా ఉంటే ముందుగా చెప్తే ప్రిపేర్ అవుదామని. నీకో దండం, కాసేపు కామ్గా కూర్చుంటావా? సరే. బిల్డింగ్ బాగుంది. యాక్షన్ ఏమైనా ఉందా, ఇలా చూస్తూ ఉండిపోవడమేనా? సెకండ్ ఫ్లోర్. ఆ ఇంట్లో నా ఫోన్ ఉంది, వెళ్ళి తీసుకొస్తావా? ఏం నేను ఒక్కనే వెళ్ళాలా? నేను రాలేను, ఐ హ్యావ్ పర్సనల్ రీజన్స్. హలో ఆగు. అసలు అక్కడ ఎవరు ఉంటారు? నీ ఫోన్ అక్కడ ఎందుకు ఉంది? కాదు, నాకు తెలియకుండా అక్కడ ఏమైనా సీక్రెట్ ఆపరేషన్ ఏమైనా నడుస్తుందా? ఆర్ యూ క్రేజీ? ఏం మాట్లాడుతున్నావు? ఏమో, ఎవడికి తెలుసు. నువ్వు పోలీస్ అయి ఉండొచ్చు, లోపల టెర్రరిస్టులు ఉండొచ్చు. నేను వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే నేను పోలీస్ అనుకుని టప్ కాల్చి పారేస్తే సచ్చి ఊరుకుంటా. అసలే నేను ఇంకా చేయాల్సినవి చూడాల్సినవి చాలా ఉన్నాయి లైఫ్లో. ఆర్ యూ ఫర్ రియల్? ఇది నా లైఫ్ అండ్ డెత్ మ్యాటర్. ఇక్కడ నేను ఇంత టెన్షన్ పడుతుంటే అండ్ యూ మేకింగ్ ఫన్ ఆఫ్ మై సిచ్యువేషన్. ఓ, సో యు వాంట్ మీ టు బి సీరియస్? ఫైన్. హూ ఆర్ యూ? వాట్? నేనేం అడిగినా స్ట్రేంజర్స్ పర్సనల్ అంటావు. అసలు నేను నీకు ఎందుకు హెల్ప్ చేయాలి? అవును, నేను నీకు బాకీ ఉన్నా, బట్ దట్ డజంట్ మేక్ మీ యువర్ బాడీ గార్డ్. అసలు ఈ పాయింట్లో ఇప్పటికిప్పుడు నేను నొల్లేసి వెళ్ళిపోతే ఏం పీక్తావు? ఏం పీకలేవు. ఫక్ ఆఫ్. ఐ డోంట్ నీడ్ యువర్ హెల్ప్ అండ్ ఐ డోంట్ నీడ్ యువర్ మనీ. ఐఎమ్ సారీ ఫర్ రూనింగ్ యువర్ పర్ఫెక్ట్ నైట్. పోయే రైల్వే స్టేషన్ మెట్ల మీద తాగి పడిపో. కానీ ఇటు సైడ్ ఒక అబ్బాయి వెళ్ళడం చూసారా? షోల్డర్కి ఒక బ్యాగ్ కూడా ఉంటుంది. లేదమ్మా, అంతగా గమనించలేదు తల్లి. అమ్మా, బాగా అలసిపోయినట్టున్నావు, లోపలికి రామ్మా, కాసేపు కూర్చుందు గాని. టీ తాగుతావా తల్లి? నాకేం వద్దమ్మా. యాక్చువల్లీ నా దగ్గర డబ్బులు లేవు. ఏం పర్వాలేదులేమ్మా. తాగు. థ్యాంక్స్ అమ్మా. ఇంతకీ అతనేమవుతాడమ్మా? సరే, నాకు అర్థమైందిలే. ఇంతకీ గొడవ ఎందుకయిందమ్మా మీ ఇద్దరికి? లేదు, నేనే తిట్టాను, వెళ్ళిపోమన్నాను. నువ్వే అతన్ని వెళ్ళిపోమన్నావు, మళ్ళీ అతని కోసమే రోడ్లెంబడి తిరుగుతున్నావు. ఏంటమ్మా ఇది? వెళ్ళిపోమంటే వెళ్ళిపోతారా? ఏదో కోపంలో అరిచాను. కావాలంటే తన్ని కూడా నన్ను తిట్టమనండి. అంతేకాని ఇలా అర్ధరాత్రులు రోడ్డు పైన వదిలేసి వెళ్ళిపోవడం కరెక్టేనా? మీరే చెప్పండి. ఈ మగముండా కొడుకులకి బొర్రే ఉండదు తల్లి.
ఆ మట్టి బుర్రలకి ప్రపంచంలో అన్నీ అర్థమవుతాయి కానీ మన కోపాలు అలకలు వాళ్ళకి ఎప్పటికీ అర్థమే కావు. ఇలాంటివన్నీ వాళ్ళకి అర్థం కావు కాబట్టే మనమే కాస్త అర్థం చేసుకొని కాస్త సర్దుకుపోతే కుక్కలా మన పక్కనే పడుంటారు తల్లి. ఇంతకీ టీ ఎలా ఉందమ్మా? బాగుందమ్మా. అదిగో వస్తున్నాడు. ఇతనేనా అమ్మా నీ మొగుడు? మొగుడు కాదు. సరేలే ఏదో ఒకటి, నువ్వు పక్కకెళ్ళమ్మా. ఎందుకు? నేను మాట్లాడతానుగా, నువ్వు వెళ్ళు. నా మాటిని నువ్వు పక్కకెళ్ళు. ఏ బాబు, ఇలా రాయ్యా, టీ దాగిపోదు గాని. ఇప్పుడేం వద్దమ్మా, అర్జెంట్కి వెళ్ళాలి. ఇంత అర్ధరాత్రి పూట ఏం పనులయ్యా? అక్కడ రోడ్డు మీద ఒక అమ్మాయిని వదిలేసి వచ్చా, పిచ్చిదాన్ని. దాన్ని అలానే వదిలేస్తే అందరినీ కొరుకు తినేస్తుంది. వెళ్ళి తెచ్చుకోవాలి. ఎవరు? ఆ ఇంగ్లీష్ బట్టలేసుకుని ఆ తలంతా ఎరబోసుకుని మరేమో తాడు కట్టుకుని తిరుగుతుందా ఆ అమ్మాయేనా? ఆ అమ్మాయిని మీరు చూసారా? ఆహా, నువ్వేనా ఆ అమ్మాయిని వదిలిపెట్టిపోయింది? ముందు ఆ అమ్మాయి ఇటు వెళ్ళిందో చెప్పండి ప్లీజ్. ఎందుకు చెప్పాలయ్యా నీకు? నిన్ను అంతగానం ప్రేమించిన మనిషిని అర్ధరాత్రి పూట రోడ్డు మీద వదిలిపెట్టిపోయావే, సిగ్గుందా నీకేమైనా అసలు? మీకు దండం పెడతాను, ఆ అమ్మాయి ఇటు వెళ్ళిందో చెప్పండి ప్లీజ్. హాయ్. నీకు దండం కాదు, రోడ్డు మీద పడుకుని సాష్టాంగ నమస్కారం పెట్టాలి. అప్పుడే వచ్చేసావా? ఇంకాసేపు ఉండాల్సింది. ఏడ్చేసేవాడేమో. చూసావా ఆ మొహంలో ఆ టెన్షను? ఎంత ప్రేమో చూడు నువ్వంటే. మీరు అక్కడ కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. సరేలే, మీరు జాగ్రత్తగా వెళ్ళండి అమ్మా. మీ పెళ్ళికి పిలవడం మాత్రం మర్చిపోకండి. నువ్వేమైనా ఆక్వర్డ్ ఫీల్ అవుతున్నావా? లేదు. ఏమైంది? అంటే ఆ ముసలావిడ ప్రేమ పెళ్ళి అని. టాపిక్ చేంజ్ చేస్తావా? ఓకే సరే. అవును, ఫోన్ తీసుకున్నావా? లేదు. వాట్, తీసుకోలేదా? మరి నీ ఎంగేజ్మెంట్? ఐ డోంట్ నో. ఐ కాంట్ కీప్ రన్నింగ్. ఏమైతే అది అయింది. ఐల్ ఫేస్ ఇట్. అలా ఎలా వదిలేస్తావు? పోనీ నువ్వు కింద ఉండు, నేను పైకి వెళ్ళి తీసుకొని వస్తా. ఇప్పటికే నేను చాలా ఇబ్బంది పెట్టాను అండ్ ఐ ఫీల్ గిల్టీ అబౌట్ ఇట్. నన్ను కలవకుండా ఉండుంటే నువ్వు ప్రశాంతంగా పడుకునేవాడివి కదా. ఏమైంది? నువ్వు తిడితేనే బాగుంది. ఈ ఫీలింగ్స్ ఇవన్నీ మనకు సెట్ కావు. నిజంగా ఫీల్ అవుతున్నా అబ్బా. వద్దు సరోజా, వద్దు. ఈ ఫీలింగ్స్ కన్నా నీ ఇంగ్లీష్ బూత్లే బాగుంటాయి. సర్లే. సో ఇప్పుడు ఈ కమాండర్ వెళ్ళి టెర్రరిస్ట్తో ఫైట్ చేసి నీ ఫోన్ తీసుకొస్తాడనమాట. అండ్ నువ్వు రేపు హ్యాపీగా ముంబై వెళ్ళి నీ ఎంగేజ్మెంట్ చేసుకుంటావు. ఓకేనా? మరి నువ్వు? నా సంగత అక్కడ కుక్కుంది చూడు, దానిలాగే ఎలాగైనా బతికేస్తా. సరే పద. ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. అంతా నేను చూసుకుంటా. పదా, కమాన్. కార్తిక్ నా బాయ్ ఫ్రెండ్. తన కోసమే ఇక్కడికి వచ్చాను.
అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సిరి, నువ్వు నా కోసం ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుని వస్తావని. నువ్వు కూడా సినిమాల్లో హీరోయిన్ లాగా వాడిని పెళ్లి చేసుకుని నన్ను మర్చిపోతావు అనుకున్నా. అయినా వచ్చే ముందు ఒక్కసారి కాల్ చేయొచ్చు కదా. లగేజ్ అని తీసుకురాలేదా? సరే లోపలికి రా. సిరి, డోంట్ వరీ, నువ్వేం టెన్షన్ పడకు. విల్ ఫిగర్ అవుట్ సంథింగ్. కార్తిక్, వీఆర్ గోయింగ్ టు ముంబై. ఏంటి? మనం ముంబైకి వెళ్ళాలి కార్తిక్. ముంబైకా? ఎందుకు? మా పేరెంట్స్తో మాట్లాడి నా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేయించడానికి అండ్ మన పెళ్లి గురించి మాట్లాడటానికి. ఏం మాట్లాడుతున్నావు? ఆర్ యూ సీరియస్? టికెట్స్ కూడా బుక్ చేశాను. 2 hours ఫ్లైట్. వాట్? నీకేమైనా పిచ్చా? నువ్వు వెళ్ళకపోతే ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిపోతుంది కదా. మన నా ఫ్యామిలీ ఇప్పుడు వెళ్ళకపోతే ఐ లూజ్ దెమ్ ఫర్ ఎవర్. ఫక్, దిస్ ఈస్ క్రేజీ. నువ్వు అందరినీ వదిలేసి నా గురించి వచ్చావు అనుకున్నాను. నేను ఎక్కువ ఫీల్ అయిపోతున్నాను. చా, ఐ ఫీల్ టెరిబుల్ నౌ. అది నువ్వు అనుకున్నంత ఈజీ కాదు కార్తిక్. నాకు నా ఫ్యామిలీ చాలా ఇంపార్టెంట్ అండ్ నువ్వు కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఐ డోంట్ ఫీల్ దట్ ఇంపార్టెంట్ నౌ. అలా అంటావేంటి కార్తిక్? మార్నింగ్ ఎంగేజ్మెంట్ పెట్టుకుని నీ కోసం హైదరాబాద్కి వచ్చా బికాజ్ ఐ లవ్ యూ. అయితే నాతోనే ఉండిపో ఇక్కడే. విల్ మేక్ దిస్ అవర్ లైఫ్. పిచ్చోడ్లా మాట్లాడుకో కార్తిక్. నా కోసం నీ ఫ్యామిలీని వదిలేమంటే వదిలేస్తావా? మాకేం డెలివరీ అక్కర్లేదు, క్యాన్సిల్ చేసేయండి. హలో, మీరెవరో నాకు తెలియదు. నేనేం డెలివరీ బాయ్ని కాదు. నేను ఈ ఫ్లాట్లోనే ఉంటా, కార్తిక్ రూమ్మేట్ని. ఇంకో విషయం, ఇదేం స్విగ్గీ జొమాటో కాదు. రైస్లోకి కర్రీ పాయింట్ని చికెన్ తెచ్చుకున్నా. అయినా సరే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ డిస్కషన్ అవుతుంది, ఒక గంట ఆగిరా. మంచిగా చెప్తే అర్థం కాదా నీకు? అర్థమైంది, వెళ్ళిపోతా కానీ నా ఫోన్లో అసలు ఛార్జింగ్ లేదు. అక్కడే నా ఛార్జర్ ఉంది, తీసుకెళ్ళొచ్చా? పోరా. థ్యాంక్ యూ. ఎక్కడికెళ్ళావో తోటకెళ్ళానో తోటకెళ్ళానో ఏమి తెచ్చావో కాయ తెచ్చానో ఏమి తెచ్చావో కాయ తెచ్చానో. అరే, ఈసారి ఇలాంటివి ఏదన్నా ప్లాన్ చేసుకుంటే నాకు ముందే చెప్పు. ఆఫీస్ నుంచి అటే నా ఫ్రెండ్ రూమ్కి వెళ్ళిపోతా. ఇంకో విషయం, మీరు మొఖం మీద అలా డోర్ వేయడం ఏం పద్ధతిగా లేదు. అయితే అటు తిరుగు. ఇదేంటి ముఖం మీద వేద్దంటే ముడ్డు మీద వేస్తుంది? ఎలా పడుతున్నాడు మావాడు దీంతో అసలు. టైం లేదు కార్తిక్, వెల్ రెడీ అవ్వు, ఫ్లైట్కి టైం అవుతుంది, బయలుదేరదాం. సిరి ప్లీజ్ లిజన్ టు మీ. నాకు 6 monthsలో ప్రమోషన్ వస్తుంది అండ్ అలాగే బెటర్ కంపెనీస్లో ట్రై చేస్తున్నా. ప్లీజ్, 1 yearలో నా పొజిషన్ మారిపోతుంది. అప్పుడే మీ పేరెంట్స్ని కన్విన్స్ చేద్దాం. ఫక్ యువర్ జాబ్, ఇట్స్ నాట్ అబౌట్ యువర్ స్టేటస్ అండ్ మనీ. కార్తిక్, డూ యూ రియలీ లవ్ మీ? యూ నో ఐ లవ్ యూ. అదే మాట వచ్చి మా పేరెంట్స్కి చెప్పు. మనం హ్యాపీగా ఉంటామని వాళ్ళని కన్విన్స్ చేయి. లెట్స్ గెట్ మ్యారీడ్. సిరి, నా కెరీర్ నాకు చాలా ఇంపార్టెంట్ అండ్ అలాగే మ్యారేజ్ అనే కాంప్లెక్స్ సొల్యూషన్ ఇప్పుడు నాకు హ్యాండిల్ చేయడం అవ్వదు. అండ్ ఇది ఎందుకు నాకు చాలా రిస్కీ అనిపిస్తుంది సిరి. నువ్వే అంటావు కదా కార్తీక్, లవ్ చేస్తే ఫైట్ చేయాలని. నేను చాలా ఫైట్ చేశాను అండ్ నౌ ఐ వాంట్ యూ టు ఫైట్ అలాంగ్ విత్ మీ.
కాదు సిరి. I thought I fell for a man. Goodbye, Karthik. సిరి ప్లీజ్ Leave me, Karthik. లిసన్ టు మీ. Leave me. అరే సిరి ప్లీజ్ డోంట్ లీవ్ మీ. Leave me, Karthik. సిరి సిరి Leave me. ప్లీజ్ సిరి సిరి. Leave me. వదులు. ప్లీజ్ సిరి సిరి. వదులు, కార్తిక్. సిరి. No. Leave me. సో నీ ఫోన్తో ఆడి మొహం పలగొట్టి అక్కడి నుంచి వచ్చేసావు. ఫ్లైట్ మిస్ అయింది, ట్రైన్కి ట్రై చేసావు, అది కూడా మిస్ అయింది, నన్ను తగులుకున్నావు. అసలు మ్యాటర్ ఏంటంటే ఈ మొత్తం గొడవలో నీ ఫోన్ అక్కడ ఉండిపోయింది. నీ ఫ్యామిలీ వాళ్ళు కాల్ చేస్తే అది ఆడు లిఫ్ట్ చేస్తే మొత్తం పెంట పెంట అయింది. సో అర్జెంటుకి వెళ్ళి నీ ఫోన్ తెచ్చుకోవాలి, అంతేగా? నువ్వేం టెన్షన్ పడకు, ఇలాంటివన్నీ మనకి మామూలు విషయాలు. నువ్వు బయట ఉండి హీరో ఎంట్రీ కోసం వెయిట్ చేయి. లాగిద్దామా? ఈ టైంలో ఎవరండి? నేను పక్క గల్లీలో ఉంటా బ్రో. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఛార్జర్ కోసం బ్రో. చార్జరా? అదేంటి? అంటే నేను ఆఫీస్ నుంచి డైరెక్ట్ కర్రీ పాయింట్కి వెళ్ళి అక్కడ చికెన్ తీసుకొని తర్వాత ఇంటికి వెళ్ళి రైస్ పెట్టుకుందాం అనుకున్నాను బ్రో. ఇంటికి వెళ్తే నా ఫ్రెండ్ గడి గర్ల్ ఫ్రెండ్ నన్ను బయటికి దొబ్బేసి నా మొహం మీద డోరేసేసింది బ్రో. ఇదేంటి నా స్టోరీలో ఉంది? కార్తిక్ గడి గర్ల్ ఫ్రెండే బెటర్, కనీసం చార్జర్ అయినా ఇచ్చింది. బ్రో బ్రో ఛార్జర్ బ్రో. ఒక్క నిమిషం తీసుకొస్తాను. ఉడతా ఉడతా ఓచ్ ఎక్కడికెళ్ళావో తోటకెళ్ళాను తోటకెళ్ళాను ఉడతా ఉడతా ఓచ్ ఎక్కడికెళ్ళావో తోటకెళ్ళాను తోటకెళ్ళాను. ఏమండి, ఎంతకీ ఆ చికెన్ కర్రీ తిన్నారా? తినేసా బ్రో. ఛార్జింగ్ పెట్టుకుని జాగ్రత్తగా ఛార్జర్ తీసుకొచ్చేయండి. సరే బ్రో, థ్యాంక్స్ బ్రో. ఇంతకీ ఛార్జర్ తెచ్చిస్తాడంటావా? మంచోడలే. అప్పుడే తెచ్చేసావా? చెప్పాగా మనకి అన్ని మామూలు విషయాలని చెప్పి. ఏం జరిగింది అసలు? కార్తీక్ డోర్ ఓపెన్ చేశాడు. ఆడి భుజం మీద అలా చేసి తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెట్టి ఓ డైలాగ్ చెప్పాను. చూడు కార్తీక్, నా గురించి నీకు తెలియదు కానీ నీ గురించి నాకు మొత్తం తెలుసు అన్నాను. ఎర్రి మొహం వేసుకొని చూసాడు. నేను ఒక చిన్న స్మైల్ ఇచ్చి నీ గురించి నీ ముంబై గర్ల్ ఫ్రెండ్ చెప్పింది అన్నాను. వెంటనే లేచి నుంచున్నాడు. నేను కూడా లేచి నుంచొని కొంచెం దగ్గరికి వెళ్ళి సీరియస్గా ఇంకో పెద్ద డైలాగ్ చెప్పాను. అంతే. ఫోన్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టాడా? అంతే. ఏంటి తేడా తేడాగా చూస్తున్నావు? ఎలా చూస్తున్నా? అంటే ఏదో తేడాగా నేనేదో అబద్ధం చెప్పినట్టు. నువ్వు అబద్ధం చెప్పావా? లేదు. సరే, ఆ డైలాగ్ ఏంటో చెప్పు. లేదు, నువ్వు నన్ను డిస్ట్రాక్ట్ చేస్తున్నావు, నేను మర్చిపోయా. సిగ్గు లేదా ఇలా అబద్ధాలు చెప్పడానికి? దీనికి ఎలా తెలిసింది? పిసుక్కోకు, ఇటు చూడు. నీ ఫోన్లో ఆడి ఫోటో అంటే ఈ ఫోన్ నీది కదా?
మరీ అంత చీప్గా చూడుకో. ఏదో నీ ఫోన్ తెలియదు కాబట్టి ఆడి ఫోన్ తీసుకొని వచ్చేసాను. ఏంటి కార్తిక్ భుజం మీద చేవేసి ఆ, అలా తీసుకెళ్ళి ఓకే సోఫాలో ఓకే ఓకే కూర్చోబెట్టి చాలు ఐ ఫక్ట్ ఇట్ అప్. ఈసారి కరెక్ట్ ఫోన్ తీసుకొస్తా. నీ ఫోన్ ఏంటో చెప్పు. రియల్మీ బ్లూ కలర్. ఓకే, నువ్వు ఎక్కడే ఉండి నేను వెళ్ళి తీసుకొని వస్తా. దీనమ్మ జీవితం. ఈ తింగన్న కొడుకు ఈసారి ఏం చేస్తాడో. హా? చూడు కార్తీక్, నేనెవరో నీకు తెలియదు, కానీ నీ గురించి నాకు అంతా తెలుసు. కూర్చో. నీ గురించి నీ ముంబై గర్ల్ ఫ్రెండ్ చెప్పింది. ఇదేంటి మన స్క్రిప్ట్ ఫాలో అవుతున్నాడు? ఇప్పుడు నేను ఒక స్టోరీ చెప్తా, జాగ్రత్తగా విను కార్తీక్. ఒక 2 గంటల ముందు వరకు ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు. నేను నా గర్ల్ ఫ్రెండ్కి ఎవరితోనో ఎంగేజ్మెంట్ అవుతుందనే బాధతో రైల్వే స్టేషన్ మెట్ల మీద తాగుతుంటే ఆ అమ్మాయి నాకు తెలియంది. ఈ 2 గంటల్లో చాలా అద్భుతాలు జరిగాయి. ఒకటి, నా బెస్ట్ ఫ్రెండ్కి అబద్ధం చెప్పా అండ్ ఆ అమ్మాయితో బూతులు తిట్టించుకున్నా. అండ్ అర్ధరాత్రి ఆ అమ్మాయి రోడ్డు మీద నా కోసం పిచ్చి దానిలా తిరిగింది. అండ్ ఇప్పుడు ఏదేమైనా మరీ అవసరమైతే నేను చంపైనా ఆ అమ్మాయి ఫోన్ తీసుకెళ్దామని వచ్చా. ఇవన్నీ చెప్తుంటే నీకైతే ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం నేను అమ్మాయికి పడిపోయాను అనిపిస్తుంది. అనిపించడం ఏంటి, ఆ అమ్మాయి ముంబై ఫ్లైట్ ఎక్కేలో పడిపోతా, ఖచ్చితంగా పడిపోతా. మనకు నచ్చిన అమ్మాయికి ఏదైనా ప్రాబ్లం వస్తే మనలో ఉన్న హీరో బయటకు వస్తాడు. విలన్ ఎట్లాంటోడైనా ఆడి గుద్ద పగలగొట్టి హీరోయిన్ హ్యాపీ చేస్తాడు, రైట్? సో ఇది స్టోరీ. ఇప్పుడు నేను నిన్ను క్వశ్చన్ అడుగుతా, ఇందులో నుంచి నువ్వు కరెక్ట్గా ఆన్సర్ చెప్పావు అనుకో, నీకు స్టోరీ బాగా అర్థమైనట్టు. లేదంటే నేను మళ్ళీ యాక్షన్తో సహా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో జాగ్రత్తగా ఆలోచించుకొని ఆన్సర్ చెప్పు. ఆ అమ్మాయి ఫోన్ ఎక్కడ? జేబులో పెట్టుకొని తిరుగుతున్నావా? అంటే ఆ అమ్మాయి మళ్ళీ రిటర్న్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? ఏంది బ్రో మళ్ళీ వచ్చాడు? మీరు లేచారా? నా ఫ్రెండ్ నాటి గర్ల్ ఫ్రెండ్ వదిలేసిందంట బ్రో, ఇప్పుడే కాల్ చేశాడు. నేను ఇంటికి వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకుంటాలే, ఇదిగో. అవునా, వాట్ ఏ కోఇన్సిడెన్స్. మా వాడిని కూడా సేమ్ అలానే వదిలేసింది బ్రో ఆ అమ్మాయి. అవునా? మరి అలాంటి అమ్మాయి నుంచి దూరంగా ఉండాలి కదా, నీకే మంచిది బ్రో. చూడు బ్రో మా వాడిని ఎలా కొట్టేసింది. రేయ్ తెంగే, మీ ఇద్దరిదో సీరియస్ మ్యాటర్ మాట్లాడుకుంటున్నట్టున్నారు. నేను వెళ్తా బ్రో, బాయ్. బాయ్. ఫీల్ అయినట్టున్నాడు. ఓకే కార్తీక్, ఇక్కడితో ఈ స్టోరీకి ది ఎండ్ పెట్టేద్దాం, ఓకే? ఆ అమ్మాయి మీద ఎక్కువ హోప్స్ పెట్టుకోకు బ్రో. ఆ అమ్మాయి నీకు పడదు, పడిన ఎక్కువ రోజులు ఉండే టైప్ అయితే కాదు. ఈరోజు నన్ను వదిలేసింది, రేపు నిన్ను వదిలేస్తుంది, అంతే. అలాంటి అమ్మాయికి ఒక గంట బాయ్ ఫ్రెండ్గా ఉండి ఒక హగ్, ఒక కిస్సు ఇచ్చినా చాలరా, ఏదో పీకేసిన ఫీలింగ్ వస్తుంది. అదంతా నీకు అర్థం కాదులే. కింద హీరోయిన్ వెయిట్ చేస్తుంది, అర్జెంట్గా వెళ్ళాలి.
అలాంటి అమ్మాయికి ఒక గంట బాయ్ ఫ్రెండ్గా ఉండి ఒక హగ్, ఒక కిస్సు ఇచ్చినా చాలరా, ఏదో పీకేసిన ఫీలింగ్ వస్తుంది. ఇదిగో ఫోన్. యా, That hug, it was a thank you hug. యా ఆబ్వియస్లీ. ఆకలేస్తుంది, ఏమైనా తిందామా? యా, బట్ ఈ టైంలో బయట దొరకవు. ఇఫ్ యూ డోంట్ మైండ్ మా ఇంటికి వెళ్దాం. షూర్. యా, పద. అగరబత్తి స్మెల్, గంట సౌండ్. అమ్మని అమ్మ, లోపల పూజ చేస్తున్నాడు వీడు. ఇప్పుడు వీడికి నిజం చెప్తే నన్ను మట చేసేస్తాడు వీడు. నువ్వేం టెన్షన్ పడకు, నేను మాట్లాడతా కదా. నా వెనక్కిరా. వస్తున్నా. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. It's okay లే. అంత కోపంగా చూడదు సురేష్. యాక్చువల్లీ నీ ఫ్రెండ్ నాకు చాలా పెద్ద హెల్ప్ చేశాడు. నా కోసం మీ దగ్గర అబద్ధం చెప్పాడు. అండ్ టైంకి మనీ పంపించి మీరు ఇంకా పెద్ద హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సురేష్. ఓహ్, అలాగా. హా, అక్కడే ఉండిపోయారేంటి? రండి లోపలికి రండి. రండి, వచ్చండి. మావా, నువ్వేంటి అక్కడే ఓడిపోయావు? దా లోపలికి రా. దా, కుడికాలు పెట్టి లోపలికి రా. ప్రయాణం అంత బాగా జరిగిందా? అది కాదురా, వేసవికాలంలో కూడా 7 గంటలకు లేచి ఏ నీళ్ళతో స్నానం చేసేటోడు నేను. అట్ట నాతో చలికాలం ఈ టైంలో సన్నీళ్ళతో స్నానం చేయించి ఈ లుంగి కట్టి ఈ బొట్టు పెట్టి పూజ చేసేలాగా చేస్తావురా. ఆడు పెద్ద వేస్ట్ గారు. ఆ అమ్మాయి లెట్స్ ఫైట్ అంటే నా వల్ల కాదంటాడా? అదేనే అయితే ముంబైకి వెళ్ళి ఆ ఫ్యాన్స్ కానీ మర్డర్ చేసేటోని. నువ్వు మర్డర్. ఆ అమ్మాయి చూసావా? తన కోసం మర్డర్ సరదాగా చేసేయచ్చురా. అయినా అమ్మాయిలకి టేస్ట్ లేదురా. ఇలాంటి పొగడగలగే పడతారు. నాలాంటి మంచి వాళ్ళని అస్సలు పట్టించుకోరు. సో మేడం గారి షెడ్యూల్ ఏంటి? ఏముంది, ఎయిర్పోర్టు, ఫ్లైటు, ముంబై, మార్నింగ్ ఎంగేజ్మెంట్. ఏంట్రోయ్ గొంతు తడబడుతుంది? అదేం లేదు బే, తింటా మాట్లాడుతున్నాగా. రేయ్ ఏమన్నా ఉంటే చెప్పరా. ముంబై వెళ్ళి ఆ ఫియాన్స్ కానీ లేపారుద్దాం. మొయ్ బే, అదేం లేదు. నీ అమ్మ బ్లష్ అవుతున్నా వారా? కొద్దిమై బే. రే అమ్మ తోడు నిజంగా నువ్వు బ్లష్ అయినవరా? అవునా? రే కథలు దింగకు, నిజం చెప్పు. నిజంగా ఏం లేదా? అంటే మా ఇద్దరి మధ్య అంత స్ట్రాంగ్ ఎమోషన్ అయితే ఏం లేదు. బట్ ఆ బట్ట తర్వాతే అసలు విషయం మొదలవుతుంది. చెప్పు చెప్పు. అంటే హగ్ చేసుకుంది కదా, కుక్క పిల్లలా పట్టేసుకుందిరా. సడన్గా బ్రెయిన్లో డాక్యుమెంట్ కట్టలు దించేసుకుంది. బాడీ నా కంట్రోల్లో లేదు. చేతులు లిఫ్ట్ డోర్స్లా ఆటోమేటిక్గా పైకి లేచాయి. అండ్ అప్పుడు మొదలైంది ఏదో చేంజ్ అయిన ఫీలింగ్. ఫ్రేమ్ రేట్ మొత్తం చేంజ్ అయ్యి సడన్గా సీన్లన్నీ స్లో మోషన్లో రన్ అవుతున్నట్టు అనిపిస్తుంది. సడన్గా మా ఇద్దరి మధ్య
కొంచెం దూరం పెరిగినట్టు అనిపిస్తుంది. ఇప్పటిదాకా ఏదంటే అది మాట్లాడేసేవాడిని, ఎలా అంటే అలా బిహేవ్ చేసేవాడిని. కానీ ఇప్పుడు మా ఇద్దరి మధ్య ఒక ఆక్వర్డ్ సైలెన్స్. తన పక్కన ఉంటే కాన్షియస్ అయిపోతుంది. ఏమైనా మాట్లాడదామంటే ఒక వియర్డ్ హెసిటేషన్ రా. ఇలా మాట్లాడితే ఎలా అనుకుంటుందో, అలా మాట్లాడితే ఎలా ఫీల్ అవుద్దో అని ఒకటే టెన్షన్. చాలా వీక్ అయిపోతున్న ఫీలింగ్ రా. అంతే, అంతకు మించి నువ్వు అనుకున్నట్టు ఏం లేదు. ఏం నాన్న బంగారం, నేను అనుకున్నట్టు ఏం లేదా రే? నేను అనుకుంది చాలా తక్కువరా. నీకు పిచ్చి బాగా ముదిరిపోయిందిరా. కష్టమే తుదినమ్మ జీవితం. రేయ్, నీతో ఫ్రెండ్షిప్ చేయబట్టి నేను డిప్రెషన్ లేకపోయేటట్టున్నారా? నా బతుకులో ఇంతవరకు ఒక్క అమ్మాయి లేదురా. కానీ నీకు పొద్దున్న బ్రేకప్ అయిందో లేదో ఇప్పుడు ఇంకో దాన్ని తగులుకున్నావు. ఎలా రా ఇలా? ఇగో నీకోటి చెప్తా, గుర్తుపెట్టుకో. When all the doors close, a window opens. That is life. You never know when life happens. It just happens. ఏంటలా చూస్తున్నావు? అర్థం కాలేదా? ఇంకోసారి అర్థం పర్థం లేని ఇన్స్టాగ్రామ్ కొటేషన్స్ చెప్పావనుకో, ఆ గుడితో కాదు నీ గుడ్లు కోసి ఆమ్లెట్ వేస్తా. అంటే అర్థం కాలేదా? ఓ చిట్టి మా సురేష్. నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే మీరు డోర్ విండో ఏదో అంటున్నారుగా, అప్పుడొచ్చా. అప్పుడొచ్చావా? ఏమైనా జోక్స్ మిస్ అయ్యానా? చాలా మిస్ అయ్యావు. నువ్వు ఉంటే బాగా ఎంజాయ్ చేసేదానివి. సరే, నీకు ఆకలేస్తుంది అన్నాగా, తిందాం పద. యా షూర్. నువ్వురా, ఓ 5 minutes. ఏంది బే? రే, నో డౌట్ నాకు తెలిసి పాప మొత్తం వినేసింది. నువ్వు ఇంకా ఓపెన్ అయిపో. రే, ఏం మాట్లాడుతున్నావురా? రే, నాకు తెలిసి అక్కడ కూడా ఏదో మొదలైందిరా. నువ్వు గట్టికి గోగితే పాప సెట్. రేపు పొద్దున అమ్మాయికి ఎంగేజ్మెంట్ రా. ఆ బొకడాగాడి కోసం వదిలేసుకొచ్చిన ఎంగేజ్మెంటు లైట్ తీసుకో. నీకు ఇదే లాస్ట్ ఛాన్స్. ఇప్పుడు కానీ చెప్పలేదనుకో, తర్వాత పిసుక్కున్న ప్రయోజనం లేదు. ఇంకా నీ ఇష్టం. నాకు నిద్ర వస్తుంది, మీరు తినేయండి. గుడ్ నైట్. గుడ్ నైట్. அலைபாயுதே கண்ணா என் மனம் அலைபாயுதே. నీకు అస్సలు టేస్ట్ లేదు. అలైపాయుదే ఇక్కడ ఇంత మంచి స్పాట్ పెట్టుకుని పోయే రైల్వే స్టేషన్ మెట్ల మీద తాగుతూ కూర్చున్నాం. అలైపాయుదే కన్నా ఎన్ మనం అలైపాయుదే. ఎగ్జాక్ట్లీ 3 hours ముందు నేను ఫస్ట్ టైం చూసినప్పుడు దిస్ ఈస్ ద వర్స్ట్ డే ఆఫ్ మై లైఫ్ అనుకున్నా. ఎలాగోలా టైంకి ముంబై వెళ్ళిపోయి ఎంగేజ్మెంట్ అయిపోతే ఇంకెప్పుడు హైదరాబాద్ రావద్దు అనుకున్నా. బట్ దిస్ ఇస్ నైస్. ఇలాగే ఉంటే నేను కూడా హైదరాబాద్ తులాలో పడిపోతానే. చాలా రోజులైంది ఇలా చల్లగాలికి కూర్చుని ఆకాశంలో చుక్కల్ని చంద్రుని చూసి. ఎందుకో సడన్గా అన్నీ నచ్చేస్తున్నాయి. ఈ పెంట్ హౌస్, ఈ చుట్టూ ఉన్న హౌసెస్, చుక్కలు, చందమామ, ఆ వాటర్ ట్యాంక్, ఇందాక మనం తిన్న బ్రెడ్ ఆమ్లెట్, సురేష్, ఇంకా వాడికులు జోకులు అన్నీ
చాలా నచ్చేస్తున్నాయి. ఇలా అయితే లైఫ్ లాంగ్ ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. మరి నీకు? నీకు నచ్చలేదా? ఇప్పుడే వస్తా. కాన్ఫిడెన్స్. జ్యూస్ తాగడానికి వెళ్ళావా? జ్యూస్ మాట్లాడాలంటే ఒక్కోసారి జ్యూస్ తాగాలి. అలా అయితే నాకు కూడా ఇవ్వు జ్యూస్. ఏంటిది? వడ్కా కదా? జిన్ను. హార్డ్ ఉంది ఇది. త్వరగా మాట్లాడాలిగా. నువ్వు మళ్ళీ ఫ్లైట్ ఎక్కి ముంబై వెళ్ళిపోయి ఎంగేజ్మెంట్ అయిపోతే మాట్లాడడానికి కుదరదుగా. ఫ్లైట్, ముంబై, ఎంగేజ్మెంట్. సో చెప్పు. నీ అమ్మ జిన్ కల్తీ చేసినట్టున్నారు. జనరల్గా అయితే ఇప్పటికల్లా మాటలు వచ్చేసేయాలి. రాట్లా. చూసా? లెట్స్ టాక్. నాకు అన్నీ నచ్చేస్తున్నాయి. ఆ చంద్రుడు, ఈ చుక్కలు, ఆ ట్యాంక్, పెంట్ హౌస్, ఇవన్నీ ఎప్పుడూ ఇక్కడే ఉంటాయి. కానీ ఈరోజేంటో అన్నీ కొత్తగా అనిపిస్తున్నాయి. చల్లగాలి వేస్తుంటే చలి పెడుతుందని లోపలికి వెళ్ళి దుప్పటి కప్పుకొని పడుకునేవాడిని. కానీ ఈరోజు రాత్రంతా ఇక్కడే ఉండి ఆ చంద్రుడిని, ఈ చుక్కల్ని చూస్తూ అలా ఉండిపోవాలనిపిస్తుంది. చంద్రుడు ఫ్రెష్గా స్నానం చేసి సెంటు కొట్టుకొని వచ్చినట్టు, చుక్కలు ఆకాశానికి మేకప్ వేసినట్టు క్రేజీ క్రేజీ థాట్స్ అన్నీ వస్తున్నాయి. ఆఖరికి సురేష్ గడి ఆమ్లెట్ కూడా టేస్టీగా ఉంది ఈరోజు. గట్టి కొట్టేసుకుంటుంది లోపల. మైండ్ అంతా పిచ్చి పిచ్చిగా ఉంది. గాలి సౌండ్ కూడా ఫ్లైట్ ల్యాండింగ్ సౌండ్ లాగా వినిపిస్తుంది.
అదేంటో రోజు మెల్లగా వెళ్తున్న చంద్రుడు కూడా ఈరోజు రెడ్ బుల్ తాగి పరిగెడుతున్నట్టు అనిపిస్తుంది. నేనేం చెప్పాలని ట్రై చేస్తున్నానో నీకు అర్థమైందని నాకు తెలుసు, కానీ డైరెక్ట్గా చెప్పలేను. ఐ లవ్ యూ. ఏంటి? ఐ సెడ్ ఐ లవ్ యూ. మళ్ళీ చెప్పు. ఐ లవ్ యూ. ఏంటి? ఐ సెడ్ ఐ లవ్ యూ. మళ్ళీ చెప్పు. ఐ లవ్ యూ. బట్ ఒక గంట తర్వాత నీకు బ్రేకప్ చెప్పి ఫ్లైట్ ఎక్కి ముంబై వెళ్ళిపోతా. వాట్? ఈ 1 hour I'll be your girlfriend and you can be my boyfriend. ఏమన్నా జ్యూస్ ఎఫెక్టా? కాదు, ఐ మీన్ ఇట్. ఐఎమ్ టైర్డ్ ఆఫ్ ప్లేయింగ్ బై ద రూల్స్. ఇలా ఉండాలి, అలా చేయాలి, ఫక్ ఇట్. సో ఫర్ ఎ చేంజ్ నాకు అనిపించింది చేయాలనుకుంటున్నా. అయినా నువ్వే అన్నావు కదా నాకు ఒక గంట బాయ్ ఫ్రెండ్లా ఉన్నా చాలు అని. సో 1 hour లవ్ స్టోరీ. ఇట్స్ గోనా బి క్రేజీ. Hey girlfriend. Yes, boyfriend. Now that we are a couple, let's do something. సంథింగ్ అంటే ఏదైనా క్రేజీగా. అదే ఏంటి? అంటే అంటే అది గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కలిసి ఈ టైంలో ఏం చేస్తారు చెప్పు? వెదర్ కూడా చాలా చల్లగా ఉంది. సెక్స్ ఈజ్ అవుట్ ఆఫ్ ద బాక్స్. అట్లీస్ట్ కిస్సింగ్ లైక్ మేకో టైప్స్. నో. ఇంకేముంది, నువ్వు ఆ లాస్ట్కి నేను ఈ లాస్ట్కి కూర్చొని చంద్రుని చూసుకుంటూ చంద్రయాన్ 3 ప్రోగ్రెస్ గురించి మాట్లాడుకోవాలి. అంతేనా? అంతే బొక్క. ఈ సిచ్యువేషన్లో అంతకన్నా చేయడానికి ఇంట్రెస్టింగ్గా ఇంకే ఉంటుంది? Hey girlfriend. Let's go on a date. What? Seriously? Let's go. ఇదిగో లోపల కబోర్డ్లో రెడ్ కలర్ బ్యాగ్లో అమ్మాయి బట్టలు ఉన్నాయి. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, కత్తిలా రెడీ అయ్యి రావాలి. ఓ 2 కళ్ళు నిన్ను చూసి కుళ్ళుకోవాలి. ఎక్కడికి వెళ్తున్నాం? చెప్తా, టైం లేదు, ముందు రెడీ అయ్యారాపో. ఎక్కడుంది? రేయ్, కీస్ ఎక్కడరా? ఏంది బే? బైక్ కీస్ రా. ఆ హ్యాంగర్కి ఉంటాయి చూడు. చూసా బే, లేవు. అయితే నా ప్యాంట్లో ఉంటాయి చూడరా. ప్యాంట్లో? ఏయ్, ఇక్కడ కాదు బే, అక్కడ. క్లారిటీగా చెప్పాలి కదరా బాబు. అయినా ఊబర్ బుక్ చేసి పంపించచ్చు గారా, అంత దూరం బైక్లో అవసరమా? వెళ్ళేది ఎయిర్పోర్ట్కి కదరా, ఇద్దరం డేట్కి వెళ్తున్నాం. జోక్ బాగుంది, పొద్దున్న చెప్పు నవ్వుతా.
ఏ నిజం బే, కావాలంటే నా డ్రెస్ చూడు. బాగానే ట్రై చేస్తున్నావు. ఎందుకు తన విషయం చెప్పావా? నేను కాదు, ఆ అమ్మాయి నాకు ఐ లవ్ యూ చెప్పింది. గుద్దకు సిగ్గుండాలి. అరే నిజం బే, కావాలంటే ఆ అమ్మాయి వస్తుంది, తన్నే అడుగు. దాన్ని అలా చూడగానే లైఫ్లో ఫస్ట్ టైం నేను పేదోడిని అనిపించింది భయ్య. నా దగ్గర ₹1,00,00,000 ఉంటే గ్రాండ్గా సెక్సీ సెట్ వేసి బ్లాక్ ఆడి కార్, రెడ్ కార్పెట్, ఫ్లాష్ లైట్స్, పాపరాజీ అరేంజ్ చేసి మంచి ఎంట్రీ ప్లాన్ చేసేవాడిని భయ్య. ఆ రేంజ్ ఫిగర్ ఎంట్రీకి ఇల్లు అన్యాయం చేసింది అనిపించింది. ఇంటి మీద బాంబే స్కూల్ చేయాలనిపించింది భయ్య. డ్రెస్ బాగుందా? డ్రెస్ బాగానే ఉంది, కానీ నువ్వే ఏమైంది? మరీ ఇంత అందంగా ఉన్నావంటే బాబు, నువ్వు నాకు పడ్డావంటే నాకే నమ్మబుద్ధి కావట్లే. ఇంకా ఆడేం నమ్ముతాడు? ఏంటి ఇద్దరు ప్రాంక్ చేస్తున్నారా నా మీద? లేదు సురేష్, నేను నిజంగానే మీ వాడికి పడిపోయా. డేట్కి కూడా వెళ్తున్నా. మమ్మల్ని చూస్తే అర్థం కావట్లేదా? అయితే ఒకసారి మా హక్ చేసుకో. ఇప్పుడు నమ్ముతావా? ఓసారి కిస్ చేసుకోండి, అప్పుడు నమ్ముతా. ఇంత టాలెంటెడ్ ఏంట్రా నువ్వు? ఎలా రైలా? సురేష్ రే, నువ్వు డైలాగ్ దెంగకుండా ముందు రూమ్ బయటికి దిగేరా. నేను అర్జెంట్గా దుప్పటి కప్పుకొని నడచాలి. ఇట్స్ ఓకే సురేష్, నీ లైఫ్ లో కూడా ఒక అమ్మాయి వస్తుంది. మీలాంటి కడుపు నిండిన వాళ్ళకు మాలాంటి వాళ్ళు ఆకలి బాధలు అర్థం కావు. ముందు మీ ఇద్దరు మీ ఇష్ట కూడా చెప్పకుండా బయటకు దుబ్బేయండి. సరిపదా, బాగా హట్ అయినట్టున్నాడు. నిన్ను గట్టిగా కొట్టారు. సింగిల్ గానీ చచ్చిపోతానే నా కర్మ గారి. నీకు చల్లగా లేదా? నో, ఐమ్ ఫైన్. నీకు చలి పెడితే నన్ను గట్టిగా హక్ చేసుకో, పర్లేదు. నాకు ఇలానే కంఫర్టబుల్గా ఉంది. నాకు చాలా అన్కంఫర్టబుల్గా ఉంది. నువ్వు అలా కూర్చుంటే మనం డేట్కి వెళ్తున్నట్టు లేదు, ఏదో ర్యాపిడో రైడ్ లాగా ఉంది. లోపల ఒకటి కొట్టేసుకుంటుంది, అడగనా? అడుగు. ఇందాక కిస్ పెట్టుకున్నాం కదా, అవును. అవుట్ ఆఫ్ 10 ఎంత రేటింగ్ ఇస్తావు నాకు? యూ మీన్ యాజ్ అ కిస్సర్? యా. 5. ఏంటి 5? అంటే జస్ట్ పాస్? బికాస్ యూ డిడ్ంట్ మేక్ ద ఫస్ట్ మూవ్. నువ్వు నన్ను కిస్ చేయలేదు, నేను నిన్ను కిస్ చేశాను. అంటే అక్కడ సురేష్ గారు ఉన్నాడు కదా, ఆడి ముందు సడన్గా నీకు ముద్దు పెడితే నువ్వు ఎలా ఫీల్ అవుతావా అని నా పర్మిషన్ కోసం వెయిట్ చేసావా? కైండ్ ఆఫ్. అయినా పర్మిషన్ అడిగి ముద్దు పెట్టడానికి నేనేమైనా మీ పక్కింటి అమ్మాయినా? ఈ గర్ల్ ఫ్రెండ్ని కొంచెం చనువు తీసుకో, పర్లేదు. అమ్మదేనమ్మా, ఇది కదా మనకు కావాల్సిన ఎమోషన్. ఆ రైల్వే స్టేషన్ మెట్ల మీద నీకు గుడి కట్టిచ్చేస్తానే. ఎక్కడో మచ్చేసుకొని పుట్టుంటా నిన్ను కలవడానికి. ఒక్కటి కాదు 100 1000 ఉండంటాయి. ఎవరిది ఇల్లు? గుద్దబలిసిందరా బాడ్కో. మార్నింగ్కి వెళ్ళి అన్నిసార్లు కాల్ చేస్తున్నా, నా ఫోన్ లిఫ్ట్ చేస్తలేవు. ఏమైందిరా అసలు? ఎక్కడున్నావు నువ్వు?
నీ ఇంటి ముందున్నా. ఏంది? బయటికి రా, నీతో మాట్లాడాలి. అరే మైండ్ గిట్లా ఖరాబ్ అయిందా? ఏం మాట్లాడుతున్నావు? ఆహారం నాదే. అరే ఇగో పెళ్లి ఫంక్షన్ నుంచి ఇప్పుడే వచ్చినా, ఇల్లంతా చుట్టాలు ఉన్నారు. ఇప్పుడు నువ్వు తాగొచ్చి రచ్చ చేసినావు అనుకో, నీ బొక్కలు ఎరగొడతారు చెప్తున్నా. ఏ పెంట చేయడానికి రాలేదే, నీతో మాట్లాడడానికి వచ్చా. అవునా? నిజంగానే తాగలేదా? తాగితే నీకెందుకు కాల్ చేస్తానే, డైరెక్ట్గా మీ అయ్యా బెడ్రూమ్లోకి వెళ్తా కానీ. ఓకే అయితే టెర్రస్ పైకి వెళ్ళు, వస్తున్నా. పద పైకి వెళ్దాం. ఎవర్రా ఈ పిల్ల? పిల్ల సిత్తూరు పాలకోవలా ఉండలా, నా గర్ల్ ఫ్రెండ్. ఏంది? అవాక్కయ్యావా? నమ్మొద్దు కావట్లేదా? సురేష్ గారు కూడా అంతే, ముద్దు పెట్టేదాకా నమ్మలా. నీకు కూడా నమ్మకం లేకపోతే చెప్పు, ముద్దు పెట్టి ప్రూవ్ చేస్తా. అరే నువ్వు ఎవరితో తిరిగితే నాకెందుకురా? ముందు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో చెప్పు. అంటే మేము ముద్దు పెట్టుకోవడానికి ఒక మంచి స్పాట్ కోసం వెతుకుతుంటే నీ టెర్రస్ గుర్తొచ్చింది, అందుకే వచ్చా. ఏ బేబీ. అరే పొద్దుటి నుండి ఈ డ్రెస్తో ఫంక్షన్లో ఫుల్ టైడే ఉన్నారా? కాళ్ళు మొక్తారా? ఎందుకు వచ్చావో చెప్పు. సరే ఏం లేదులే, నాకు నీకన్నా మంచి అమ్మాయి దొరకదని చెప్పావు కదా, అందుకే నీకు నా గర్ల్ ఫ్రెండ్ని చూపించి నువ్వు జెలస్ ఫీల్ అయ్యేలా చేద్దామని వచ్చా. అరే నేనెందుకు జెలస్ ఫీల్ అవుతారా? హ్యాపీ ఫీల్ అవుతున్నా. అమ్మాయి కత్తిలా ఉంది. మీ ఇద్దరి రిలేషన్షిప్ ఇలాగే గ్రో అవ్వాలని, పెళ్లి చేసుకోవాలని ఫుల్ హార్ట్తో కోరుకుంటున్నా. మీ ఇద్దరు డిసైడ్ అయ్యి చెప్పండి, దగ్గరుండి మీ పెళ్ళి నేనే చేయిస్తాను. ఓకే పార్వతి ఆంటీ, నీ పెళ్లి పురాణం ఆపేసే, చిన్న పిల్లల్ని చెడగొట్టమాక. అయినా నీ సోది మొత్తం వినేంత టైం లేదు మాకు. మాకు కూడా వేరే ప్లాన్స్ ఉన్నాయిలే. అయినా ఆంటీలతో మనకెందుకు చెప్పు. పద బేబీ మనం పోదాం. నువ్వు నిజంగా జెలస్ ఫీల్ అవ్వట్లేదా? ఓకే ఓకే. ఏమైంది? అమ్మ నీ అమ్మ, పెట్రోల్ అయిపోయింది. మరి ఇప్పుడు ఎలా? ప్రియా, ఏంద్రోయ్ పేరు మార్చేసావు? బైక్లో పెట్రోల్ అయిపోయింది, అర్జెంటుగా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, కొంచెం కారిస్తావా? 100-200కి కక్కుతు పడేదాన్ని నన్ను అడుగుతున్నావా? అడుక్కుంటున్నా అనుకోవే, ప్లీజే. ప్రియాంక కాస్త హెల్ప్ చేయవా? క్యాబ్స్ కూడా బుక్ అవ్వట్లేదు, అర్జెంట్గా వెళ్ళాలి. ఓకే ఓకే వస్తున్నా. సరే థ్యాంక్ యూ, బాయ్. ప్రియా, నీ మేలు జన్మలో మర్చి. టైం ఎంత అయింది? 4 అయింది. అబ్బో చాలా టైం ఉంది, ఆగొచ్చు పోసుకొని ఆరాంగా వెళ్ళొచ్చు. ఛీ, నువ్వేది మంచిగా మాట్లాడవా? అదేదో నంబర్ 1 ఎదవా ఎవడని కాంపిటీషన్ పెట్టినట్టు, ఎప్పుడు నేనే పెద్ద ఎదవా అన్నట్టు మాట్లాడతా. ఎదవాళ్ళకి మార్కెట్లో మంచి డిమాండ్ ఉందిలే, అందులో అమ్మాయిలందరూ నా అలాంటి ఎదవ కోసం కొట్టేసుకుంటున్నారు. సర్లే కానీ ఎలాగో టైం ఉంది కదా, యూటర్న్ తీసుకుంటావా? చిన్న పని ఉంది. ఇప్పుడేం పని? తీసుకో చెప్తా. అరే దేనికో చెప్పు ఫస్ట్. తీసుకో. అయినా ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చాం? కార్తిక్ ఒక డైలాగ్ చెప్దాం పద. వాడికి డైలాగ్ చెప్పడానికి నన్ను చంపేద్దాం అనుకున్నావా? పద పద. సరే. వీడెవడో తెలుసా? నా బాయ్ ఫ్రెండ్. అయినా వీడికి డైలాగ్ బొక్క. అది మ్యాటర్.
1 గంట తర్వాత నీకు బ్రేకప్ చెప్పి ఫ్లైట్ ఎక్కి ముంబై వెళ్ళిపోతా. ఈ 1 hour I'll be your girlfriend and you can be my boyfriend. So 1 hour love story. It's gonna be crazy. నేను ఇక్కడి నుంచే క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోతా. ఓకే. మనం ఇంకా బ్రేకప్ చేసుకోలేదు. అవును కదా. యా. అంటే ఇప్పుడు బ్రేకప్ అనగానే దళపతి సినిమాలో లాగా సన్సెట్, ఇళయరాజా మ్యూజిక్, బాగా ఎమోషనల్ అయిపోవటం, లేదా ఫక్ యూ అని తిట్టేసుకోవటం, ఇలాంటి డ్రామా అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు కదా నువ్వు. అయినా మన 1 hour లవ్ స్టోరీకి అంత సీన్ లేదులే. పో దుబాయ్. బ్రేకప్. లైఫ్లో ఫస్ట్ టైం 10 out of 10 కేసు ఎక్స్పీరియన్స్ చేశా. ఇప్పుడు డైలాగులు ఎక్స్పెక్ట్ చేయకు. ఈ హార్ట్ బ్రేక్లు ఇవన్నీ నిజంగా అవుతాయా భయ్యా? ఫస్ట్ మీటింగ్ అయిన స్పాట్లోనే బ్రేకప్. పర్ఫెక్ట్ క్లైమాక్స్ అనుకున్నా, కానీ చెమ్మ మీద చల్లగా అనిపించింది. చూస్తే వాటర్. దీనమ్మ జీవితం. అలాంటి అమ్మాయి మన కోసం ఏడిస్తే ఎలా ఉంటుంది భయ్యా? దెబ్బకి స్టోరీకి హ్యాపీ ఎండింగ్ ఇద్దామని డిసైడ్ అయిపోయా. అయినా మినిమం కార్ చేసి లేకుండా లవ్ స్టోరీ ఏంటి భయ్యా? ఎవర్రా నువ్వు రోడ్డు కడ్డంగా? అన్నా ఒక్క నిమిషం, అమ్మాయితో కొంచెం మాట్లాడాలి. ఆగు, ముందు బండిది ఫస్ట్. అన్నా క్లైమాక్స్లో ఫైట్ సీన్ లాంటివి ఏం ప్లాన్ చేయలేదు. జస్ట్ బ్రేకప్ సీన్ మాత్రమే అనుకున్నాం. ఇలా మీద చేయడాలు మాత్రం చేయ మాకు. స్టోరీ మారిపోద్ది. అన్నా మీరు వెళ్ళి కూర్చోండి. నా ఫ్లైట్కి టైం అవుతుంది. యా, నేను నీకు 12,000 బాకీ ఉన్నా కదా, అవి ఇద్దామని వచ్చాను. తర్వాత పంపించడానికి నా దగ్గర నీ అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ లేవు కదా. స్ట్రేంజ్ కదా, కనీసం పేర్లు కూడా తెలియకుండానే లవ్, బ్రేకప్.
బాయ్ స్ట్రేంజర్. గుడ్ బై స్ట్రేంజర్. ఏంట్రా అలా చూస్తున్నావు? నువ్వేమైనా దళపతిలో రజనీకాంత్ అనుకుంటున్నావా? అరే నువ్వు స్పేస్లోకి రాకెట్లు పంపించట్లే, యాపిల్ లాంటి గ్రేట్ కంపెనీస్ బిల్డ్ చేయట్లే, డేరా బాబా నిత్యానంద లాగా సమాజ సేవ చేయట్లే, బుక్కులు రాయట్లే, సినిమాలు తీయట్లే, అండ్ నీ దరిద్రానికి అందమైన అమ్మాయిలాగా కాకుండా గడ్డం మీసాలు వేసుకుని ముట్టేసావు. సో వాట్ ఎవర్ యూ డూ ఆర్ యూ డోంట్ డూ ఈస్ నాట్ గోన్ హ్యావ్ ఎనీ ఫకిన్ ఇంపాక్ట్ ఆన్ దిస్ యూనివర్స్. అంటే నువ్వు ఏం చేసినా ఏమీ చేయకపోయినా ఈ ప్రపంచానికి అస్సలు ఫరక్ పడదు. యువర్ నో బడీ, పెద్ద బొక్క నువ్వు. అయినా పర్లేదని సిగ్గు లేకుండా బతికేస్తున్నావు, ఓకే. బట్ కనీసం నచ్చిన అమ్మాయి ముందు నిలబడి దాని కళ్ళల్లోకి చూసి నువ్వంటే నాకు పిచ్చి, నీ గుడి కట్టించేద్దాం అనుకుంటున్నానని చెప్పే ధైర్యం లేని యావరేజ్ ఆర్డినరీ నా కొడుకులందరికీ నాదొక మెసేజ్. మన బతుకులు ఇంతేరా. O partigiano, portami via. Oh bella ciao, bella ciao, bella ciao, 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 partigiano, portami via, che mi sento di morire.